మహిమాన్వితుడు పరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. యోహాను రాసిన 3వ పత్రికలో 2వ వచనం, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. ప్రియమైన దేవుని సంగమా, ఒక వ్యక్తి ఆత్మలు వర్ధిల్లుచున్నప్పుడు అతడు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని, అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలని దైవజనుడు ప్రార్థిస్తున్నానని తెలియజేస్తున్నాడు. నిజమే, ఆత్మీయంగా రక్షించబడినటువంటి ఒక వ్యక్తి ప్రార్థనలో ఎదిగి, వాక్యమును చదివి ధ్యానించడములో ఎదిగి, అనేకులకు సువార్తను ప్రకటించడంలోను, దైవ వర్తమానములను గూర్చి, దేవుని యొక్క ఉపదేశములను గూర్చి యోచించి సత్యవాక్యమును సరిగా విభజిస్తూ అనేకులకు ప్రకటించడానికి ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నప్పుడు అది అనేకులకు ప్రయోజనకరంగా ఉంటుంది, దేవునికి మహిమకరంగా ఉంటుంది. ప్రియులరా, ఇది శరీరానుసారులకు అర్థం కాకపోవచ్చును, కానీ ఆత్మానుసారులకు మాత్రం ఇది స్పష్టంగా అర్థమవుతుంది. శరీరానుసారులు శరీరానుసారమైన మనస్సు ఉంచుతారని వాక్యం చెబుతుంది. ఆత్మానుసారులు ఆత్మానుసారమైనటువంటి కార్యముల మీద మనసు ఉంచుతారని వాక్యం చెబుతుంది. కనుక ప్రియ సోదరి సోదరుడా, నీ ఆత్మ దేవుని సన్నిధిలో అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యంగా ఉండి అనేకులకు దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా నువ్వు ఫలించు వ్యక్తివిగా ఉండాలని, సంఘములో అంటుగట్టబడి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు సంఘమును విడిచి లోకానుసారంగా ఆలోచిస్తూ నేను ఆత్మీయుడనే, నేను ప్రార్థన పరుడనే, దేవుని మహిమ కొరకు నిలబడుతున్నటువంటి వ్యక్తినే, దేవుని పిలుపు నాకుంది, దైవ జ్ఞానము నాకుంది అని నీకు నువ్వు సర్టిఫై చేసుకోవద్దు. వాక్యానుసారమైనటువంటి పునాదిలో కట్టబడడానికి అప్పగించుకోవాలి. ఎందుకంటే వాక్యములో ఉన్నటువంటి సత్యం ఏంటంటే, దేవుని యొక్క చిత్తమును అనుసరించి సంఘానికి అంటుగట్టబడిన వాడవై దేవుని మహిమ కొరకు ఫలిస్తూ అనేకులను సంఘ సహవాసంలోనికి నడిపించే వ్యక్తివై ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నీవు వర్ధిల్లు, అనేకులు వర్ధిల్లునట్లుగా సహకారివిగా ఉండు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను బలపరచి తన ఘననామానికి మహిమకరంగా వాడుకొనుగాక. ఆమేన్.